అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నంలో మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు మరి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ మెడలో మరి హనుమాన్ రక్షా యంత్రం ధరించండి. ఇలా చేసినట్లయితే ఎటువంటి ప్రమాదం అనేది మీకు జరగదు. ఇక మీకు మంచి ప్రమోషను బదిలీలు అటువంటివి కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనితీరు బలోపేతం అవుతుంది. ఇక ఇల్లు కుటుంబానికి దగ్గరగా మీకు విషయాలు కొన్ని జరుగుతాయి. ప్రైవేటు సబ్జెక్టులో ఆనందం కూడా మీకు పెరుగుతుంది. సౌకర్యాలపై శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు. వ్యక్తిగత విషయాలపై కూడా దృష్టి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలను పంచుకునే అవకాశాలున్నాయి. పెద్ద సలహాలను గౌరవించండి. భావోద్వేగ విషయాల్లో తొందరపాటు నివారించాలి. నిర్వాహక పరిపాలన విషయాలు కూడా వేగం పుంజుకుంటాయి. అసైన్మెంట్ సబ్జెక్టులకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. సీనియర్ల మద్దతు కూడా లభిస్తుంది. సులభతరంగా పనులు కొనసాగిస్తారు విద్యార్థులు. ఇక చక్కని విజయాన్ని సాధించగలుగుతారు. వినయంగా ఉంటారు. ఇక ధనలాభం విషయాల్లో లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది. వివిధ కార్యకలాపాలు పెరుగుతూనే ఉంటాయి. నిర్వహణ పరిపాలన పనులపై ఆసక్తి పెరుగుతుంది. వాహనాలను నిర్మించడం అనుకూలంగా ఉంటుంది. అంటే కొత్త వాహనాలను కొనాలనేటటువంటి ఆలోచనలో ఉన్న వారికి వాహనం కొనడం సాధ్యమవుతుంది. ఎవరైతే కొత్త వాహనం కొంటారో వారు పరిహారం చేయాలి, దోష నివారణ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే నరదృష్టి, అసూయ లాంటివి మరియు ఓర్వలేనితనం వంటివి మీకు తగలకుండా ఉండాలంటే కనుక ఈరోజు మీరు ఖచ్చితంగా ఈరోజు వాహనం ఎవరైతే కొంటారో వారు మాత్రం వాహనానికి ముందుగా నల్ల బట్టను తీసుకొని నల్ల బట్టలో మీరు వాహనం ముందు కొద్దిగా మరి 11 మిరియాలు దాంట్లో వేసి 11 లవంగాలు వేయాలి. దాంట్లో నల్ల ఆవాలు కూడా గుప్పెడు వేయాలి. తర్వాత మరి దాంట్లో మీరు ఈ మూడింటిని వేసిన తర్వాత ఆ నల్ల బట్టలో మీరు 4 గరడముక్కు కాయలు కూడా వాటిలో వేయాలి. వేసిన తర్వాత చక్కగా మూటగా కట్టేసి ఆ మూటను మీరు మరి వాహనానికి ముందు కట్టేయాలి. నడపడానికి ముందే కట్టిన తర్వాత మీరు పూజలు మహాగణపతి మూల మంత్రము స్తుతించి అమ్మవారికి పూజలు సమర్పించాలి. ఇలా చేసినట్లయితే కనుక మీకు ఆ వాహనానికి ఎటువంటి నరదృష్టి అనేది తగలదు, నెగటివిటీ అనేది మీ దరిచేరదు. అంతా శుభప్రదంగా అయితే ఉంటుంది. మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. స్నేహాన్ని ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. ప్రయోజనాలను పొందగలుగుతారు. దేశీయ బాధ్యతలు కూడా మీరు పొందగలుగుతారు. మరి సంబంధాలు ప్రేమ అనేది పెరుగుతుంది. ఆప్యాయత కూడా పెరుగుతుంది. ఈరోజు స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడతారు. స్నేహితులను కలుస్తారు. ప్రియమైన వారిని గౌరవిస్తారు. ఆరోగ్య నైతికత విషయంలో మరి ఈరోజు కుటుంబం సభ్యులకు సొంతంగా ఉంటారు. ఆనందం బాగుంటుంది. ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. గొప్పతనం పెరుగుతుంది. ఆందోళన నుండి విముక్తి పొందగలుగుతారు. వ్యక్తిత్వం ప్రభావవంతంగా అయితే ఉంటుంది. ఈ రాశి వారు చూసినట్లయితే పరిహారంలో హనుమాన్జీని ఆరాధించాల్సి ఉంటుంది. అంగారక మరి ఈరోజు గ్రహాన్ని కూడా మరి ఈరోజు పూజించాల్సి ఉంటుంది. అంతే మీరు అంగారక గ్రహం యొక్క దుష్పరిమాణాలు మీకు దరిచేరకుండా ఉండాలంటే ఓం అంగారకాయ అని మీరు జపించాలి 11 సార్లు. ఈరోజు హనుమాన్ని మరి జై హనుమాన్ అని మీరు ఈరోజు 11 సార్లు కూడా జపించాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు దోష నివారణ అనేది జరిగిపోతుంది. కఠినమైనటువంటి సమయంలో కూడా మరి ఆ సమయం కూడా కఠినమైనటువంటి సులభతరంగా గడిచిపోతుంది. మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. మరి ఈరోజు హనుమాన్ రక్షా యంత్రం కూడా మీకు కాపాడుతుంది. ఇలా చేయటం వల్ల మీకు చక్కని శుభదినముగా గడిచిపోతుంది. అన్ని విషయాల్లో కూడా మీకు చక్కని శుభదినంగా ఈరోజు మరి అయ్యేటటువంటి అవకాశాలు మరి ఈరోజు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో నష్టం జరగకుండా కూడా ఈరోజు కాపాడగలుగుతుంది. కొన్ని పరిస్థితులు మీరు అదుపులో పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తారు. లక్కీ సంఖ్య 45, లక్కీ కలర్ అయితే మరి వైలెట్.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.